ఏంటి నేను ఇక్కడ ఏం చేస్తున్నానో తెలుసా? జాజి పూలకు వస్తున్నానండి. జాజి చెట్టు అంటే పెద్ద చెట్టు ఏం కాదు, చిన్న చెట్టే, కానీ కొన్ని పూలే వస్తాయి. ప్రతిసారి కొన్నే కదా అని అలాగే వదిలేసేదాన్ని. కానీ మా కాలనీలో ఒక ఆంటీ చెప్పారు, ఈ కొన్ని పూలని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చని. సో నేనైతే అది ఫాలో అయిపోయాను. ఇప్పుడు నేను ఆ కొన్ని పూలే కోసి అలాగే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. 10 days బిఫోర్ నేను స్టోర్ చేశాను. అవి ఎలా ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను. ఆ కొన్ని పూలే ఎక్కువ అయిపోతే మనం మంచిగా అల్లుకోవచ్చు, జడకు పెట్టుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇది మళ్ళీ 10 days తర్వాత అండి. అంటే డైలీ కోస్తున్నాను పూలు, డైలీ వీడియో అయితే చేయలేదు. మళ్ళీ 10 days తర్వాత ఇంకొన్ని పూలు అయితే కోసాను చూడండి. సో ఇప్పుడు 10 days వరకు మనము పూలు ఇలా కొన్ని స్టోర్ చేసుకొని అవి కొంచెం ఎక్కువైన తర్వాత మనము అల్లుకోవచ్చు. సో నేను చేశాను అలాగే. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాగే చేయండి. ఫ్రెండ్స్, ఇవి ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చాను పూలు. డైలీ కొన్ని ఇలా ఇక్కడ చూపి ఈ రోజుటివి కూడా ఇందులో కలిపేసి మొత్తము అల్లేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇన్ని పూలు వేయండి. వీటిని ఇప్పుడు అల్లుకొని చూద్దాం. కొంచెం చాలుకుందాం. ఇలా కొంచెం పూలని ఎంతమంది ఇలా వదిలేశారు. అలా తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. నిజంగా నేను కూడా అలాగే 1 year 2 years నుంచి అలాగే వదిలేసేదాన్ని, కొన్ని ఏమళ్ళు తవ్వులే అని. కానీ ఇప్పటి నుంచి అయితే ఇలాగే నేను ఫాలో అవుతున్నానండి. కొన్ని సేకరించి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తున్నాను. మినిమం 10 days 12 days అయితే ఉంటున్నాయండి, కలర్ చేంజ్ అవ్వకుండా. నాకు కూడా తెలియదు ఇలా ఇన్ని పూలు అవుతాయి కొన్ని పేరిస్తే అని. సో నేను కూడా ఇది సెకండ్ టైము ఇలా ట్రై చేయడము. సో ఫస్ట్ టైం ట్రై చేశాను, మళ్ళీ మీకు కూడా చూపిద్దామని ఇలా సెకండ్ టైం ట్రై చేశాను. సో ఇవన్నీ మనము ఒక్కసారిగా పెట్టుకోవచ్చు. మీకు ఈ ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.